Yes, good afternoon, officers. Time for a short and cute video. Today is interesting topic, but this topic has been there between Telangana and Andhra Pradesh for a very, very long time. From 2014, it has been there. Started from YSR's regime. So the issue is about water distribution and how it is going to impact both the states. రెండు స్టేట్స్కి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇప్పటివరకు ఏం జరిగింది, ఏం జరగాలి అనేది ఇష్యూ బేసిక్గా. సో ద ట్రబుల్డ్ వాటర్స్ ఆఫ్ గోదావరి, అది హిందూ న్యూస్ పేపర్లో ఈరోజు ఇచ్చారు. సో దాని గురించి కొన్ని డీటెయిల్స్, కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దాము. ప్రస్తుతానికి ఏముంది, ముందు ఏం చేసినారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు. ఈ ఇష్యూ ఎందుకు మాట్లాడుతున్నామంటే రీసెంట్గా మళ్ళీ ఆంధ్రాకి ఇంకా తెలంగాణకి ఈ రివర్ వాటర్ డిస్ప్యూట్ మళ్ళీ స్టార్ట్ అయింది గోదావరి రివర్ మీద. సో ఒక్కసారి లెట్స్ లుక్ ఎట్ ఆల్ ద ఇంపార్టెంట్ డేటా రిగార్డింగ్. సో ఇది ఈ పోలవరం ప్రాజెక్ట్ అబ్జర్వ్ చేస్తే బనకచెర్ల, సో పోలవరం టువర్డ్స్ బొల్లపల్లి, బొల్లపల్లి నుంచి బనకచెర్ల. ఈ బనకచెర్ల ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకి వాటర్ సరిగా వస్తలేదని తెలంగాణలో గొడవ. ఆంధ్ర వాళ్ళకి అది చేస్తే రాయలసీమలో ఉన్న బనకచెర్ల బాగుంటుంది చాలా. ఓకే, ఈ రెండు రాయలసీమను డెవలప్ చేయడానికని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళకేమో మాకు రావాల్సిన వాటర్ ఆల్రెడీ రాలే, ఇప్పుడు ఇంకా వాటర్ పోతే మాకేంది ప్రాబ్లం. సో ఇద్దరు మధ్యన, స్టేట్స్ మధ్యన బేసిక్గా గొడవ బికాస్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ విచ్ లింక్స్ ఫండమెంటలీ బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. ఇది అబ్జర్వ్ చేయండి, బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. ఇట్స్ అ ఫ్రెష్ వాటర్ షేరింగ్ ఇష్యూ. ఓకే, అది బేసిక్ పాయింట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కృష్ణా రివర్, గోదావరి రివర్ షేరింగ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ ప్లాన్స్ టు డైవర్ట్ 200 టీఎంసీ. టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ ఆఫ్ వాటర్ వాల్యూమ్. అది ఇంత వాల్యూమ్ని ఫ్రమ్ గోదావరి టువర్డ్స్ కృష్ణా అండ్ పెన్నా బేసిన్స్. దీనివల్ల అడ్వాంటేజ్ ఎవరికి, రాయలసీమ డిస్ట్రిక్ట్కి మంచిది. ఆల్రెడీ మనకు తెలుసు రాయలసీమ డిస్ట్రిక్ట్ కొంచెం స్కేర్సిటీ ఆఫ్ వాటర్ ఎప్పుడు ఉంటుంది. సో ఈ వాటర్ కనుక ఇటు డైవర్ట్ చేస్తే రాయలసీమ రీజన్ ప్రాంతం చాలా మంచిగా బాగా అవుతుందని వాళ్ళ ఉద్దేశం. కానీ తెలంగాణ స్టేట్ ఏమంటుంది, ఇట్ వయలేట్స్ ద రైపేరియన్ రైట్స్. రైపేరియన్ అంటే ఏంటంటే ఒక రివర్ పక్కన ఉన్న స్టేట్ని రైపేరియన్ అంటారన్నమాట. సో ఇఫ్ అ స్టేట్ ఈస్ అలాంగ్ ద రివర్ బేసిన్, ఆ స్టేట్ని రైపేరియన్ అని అంటారన్నమాట. సో రైపేరియన్ రైట్స్ అంటే ఆ పర్టికులర్ నదిని ఆ స్టేట్ వాళ్ళు వాడుకోవడానికి ఉన్న హక్కుని రైపేరియన్ రైట్స్ అంటారు. సో తెలంగాణ ఏమంటుందంటే ఈ మా రైపేరియన్ రైట్స్ ప్రాబ్లం వస్తుంది అని తెలంగాణ గొడవ. సో ఇది ఏ యాక్ట్ కింద వచ్చింది, బేసిక్గా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 బైఫర్కేషన్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో ఇది బేసికల్గా ద హోల్ స్కీమ్. సో ఆంధ్రప్రదేశ్ ఏమో 200,000 క్యూబిక్ ఫీట్ ఏమో ఆఫ్ గోదావరి టు కృష్ణా అండ్ పెన్నా బేసిన్స్కి షిఫ్ట్ చేద్దామని వాళ్ళ ప్లాన్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రాయలసీమ రీజన్ మంచిగా అవుతుంది. తెలంగాణ వాళ్ళు ఏమంటారు, మా వాటర్ ఎట్లా తీసుకుంటారు, మా రైపేరియన్ రైట్స్ మా హక్కు అని వీళ్ళ గొడవ. అయితే అసలు వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్? రైపేరియన్ రైట్స్ అంటే రైట్స్ ఆఫ్ అ స్టేట్ లొకేటెడ్ అలాంగ్ ద రివర్ ఫర్ ఈక్విటబుల్ యాక్సెస్ ఆఫ్ వాటర్. అది మనం చెప్పే కదా, ఒక బేసిన్ చుట్టూ ఒక స్టేట్ ఉందంటే ఆ స్టేట్ పక్కన ఉన్న నది కాబట్టి ఆ నది మేము వాడుకోవాలి అన్న హక్కుని రైపేరియన్ రైట్స్ అంటారు. ఇంకొకటి ఆర్టికల్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్, అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇది దేనికి సంబంధించింది అంటే స్టేట్స్ బారోయింగ్స్. సో ప్రతి స్టేట్ ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే సెంటర్కి వెళ్ళి పైసలు తీసుకుంటుంది. సో ఆ పైసలు ఒక పర్టికులర్ పర్పస్కి వాడుతుంది. సో ప్రతి స్టేట్కి ఎంత పడితే తీయలేము కాబట్టి ప్రతి దానికి ఒక రిస్ట్రిక్షన్ పెడతారు. ఎంత రిస్ట్రిక్షన్, ఎందుకు రిస్ట్రిక్షన్, ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వకూడదు అనేది ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. దాని బేసిక్ పర్పస్ ఏంటంటే లిమిటేషన్ ఆఫ్ అ స్టేట్స్ బడ్జెట్ ఫర్ అ పర్టికులర్ ప్రాజెక్ట్. నెక్స్ట్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ governs division of assets, water and power between AP and Telangana post bifurcation. So water, power and assets ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలి అనేది డిసైడ్ చేసింది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. ఈ మూడు ఈ ఆర్టికల్ ఇచ్చిన కాన్సెప్ట్లు. అయితే
2016లో మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారు చంద్రశేఖర్ రావు గారు అబ్జెక్టెడ్ టు 3000 TMC ఆఫ్ గోదావరి ఫ్లోయింగ్ ఇన్ టు ద సీ అని అబ్జెక్ట్ చేసినారు. ఊరికే గోదావరి నీళ్లు సీకిపోతున్నాయి, అవి మేము వాడుకుంటామని ఆయన చెప్పినారు. దానివల్ల ఇది ఒక అన్ఆథరైజ్డ్ డైవర్షన్ అటెంప్ట్ అని ఫీలింగ్. అయితే ఆంధ్రప్రదేశ్ ఏం చేపిస్తుంది అంటే ఒక ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ ప్రొవైడ్ చేసింది. ఎవరికి? సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళకి రిపోర్ట్ పంపించి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరు అడిగారు? సిడబ్ల్యూసి వాడు అడిగాడు. మళ్ళీ అరే మీరు ఏదో ఇప్పుడు వాళ్ళ మీద నిందేస్తున్నారు, నా రిపోర్ట్ ఏదో రాసి పంపించండి అని సిడబ్ల్యూసి రికమెండేషన్ పంపించింది. సో అయితే ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ద సెంటర్ ఆఫర్స్ 50% ఫండింగ్ ఆఫ్ 80,000 కోట్లు అండర్ ద రివర్ ఇంటర్లింకింగ్ ఇనిషియేటివ్. సో సెంటర్ ఆఫర్ ఎంత? 80,000 కోట్లు. 50% 80,000 కోట్లు అంటే మొత్తం ప్రాజెక్టు 1,60,000 కోట్లు అన్నమాట. 80,000 కోట్లు సెంటర్ ఫండింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఫర్ వాట్? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్కి ఫండింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో ఒక్కసారి డబ్బులు కనపడగానే 2 స్టేట్లు మాకు అని డెఫినెట్గా గొడవ వస్తుంది దాంట్లో. ఇది ఎందుకు చేస్తుంది సెంటరు? ఆ పర్టికులర్ స్టేట్స్లో ఎలక్షను, ఓట్స్, పాపులారిటీ ఇవన్నీ పెంచుకొని సెంటర్ మన గురించి మంచిగా ఆలోచిస్తుంది, దాంట్లో తప్పలేదు. కానీ బేసిక్ ఇట్ ఇస్ ఆల్ బిజినెస్, పొలిటికల్ బిజినెస్ నడవాలి. స్టేట్స్ని కంట్రోల్లో తీసుకురావడానికి ఇట్లాంటి ఫండింగ్ ప్యాకేజెస్ ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటిది ఇష్యూ. అయితే తెలంగాణ వాళ్ళు ఏమన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమన్నారు ఒకసారి క్విక్గా చూద్దాం. మనకు తెలిసిందే కాళేశ్వరం ప్రాజెక్టు మస్తు అయింది, దీని మీద గొడవ. సో అపోజర్స్ డైవర్షన్ వితౌట్ అప్రూవల్, ఇది తెలంగాణ వల్ల వాదింపు. ఈ ఎఫ్ఆర్ఎం బేస్డ్ ఫండింగ్ని తెలంగాణ వాళ్ళు రిజెక్ట్ చేసినారు, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్లో పైసలు తీసుకున్నారు కాబట్టి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది? వాటర్ డైవర్షన్ సైటింగ్ వేస్టేజ్ టు సీ, ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గొడవ. రైట్ ఓవర్ సర్ప్లస్ వాటర్ మాకే ఉందని ఆంధ్ర వాళ్ళ గొడవ. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? సపోర్ట్స్ ద ప్రాజెక్ట్, while KCR and BRS opposes the project. హరీష్ రావు గారు ఏమో క్రిటిసైజింగ్ ద ప్రాజెక్ట్ ఒక ట్రైబ్యునల్ బైపాస్ని చేస్తున్నామని చెప్పి ఆయన క్రిటిసైజ్ చేసినారు. సో ఇది తెలంగాణ వాళ్ళ పాయింట్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ పాయింట్స్ ఇవి. అయితే సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేస్తుంది అంటే ఇట్ రివ్యూస్ ద ఫీజిబిలిటీ, అంటే జరుగుతుందా లేదా అని టెస్ట్ చేస్తుంది. మీరు చూస్తే ఈడకెళ్ళి స్టార్ట్ అవుతుంది గోదావరి వాటర్, ఇట్లా నాందేడ్, కరీంనగర్ ఇట్లా వచ్చేసి మొత్తానికి కాకినాడ, మచిలీపట్నం దగ్గర బ్రేక్ అవుతుంది. సో చాలా వాటర్ వేస్టేజ్ అవుతుందని తెలంగాణ వాళ్ళ ఫీలింగ్. ఆ వాటర్ రైపేరియన్ రైట్స్ మాకుండా మేము వాడుకోవచ్చు అని తెలంగాణ వాళ్ళ బాధ. సో ఎఫ్ఆర్బిఎం ఏం చేస్తుంది? లిమిట్స్ ద ఫైనాన్షియల్ రెగ్యులేషన్ కన్సర్న్. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఏమన్నారు? తెలంగాణస్ రైట్ని రికగ్నైజ్ చేయాలి ఫస్ట్ అని మన ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళ ఇది. అయితే గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్, ఈ ట్రిబ్యునల్ని బైపాస్ చేస్తున్నారని హరీష్ రావు గారు క్రిటిసైజ్ చేసినారు. GWDT మే నీడ్ టు ఇంటర్వ్యూన్ ఇన్ దిస్ ఇష్యూ అని వీళ్ళ ఫీలింగ్స్. అయితే దీనివల్ల ఓవరాల్గా ఏంటిది బెనిఫిట్, స్టేట్స్కి ఏంటి బెనిఫిట్, సెంటర్ ఎట్లా వాడుకుంటుంది అనేది చూద్దాం ఒకసారి. సో దీంట్లో మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ బాగా ఇదైతే. సో స్ట్రెయిన్ డ్యూ టు పర్సెప్షన్ ఆఫ్ సెంటర్ ఫేవరింగ్ ఒక సైడ్ని, ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ ట్రస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఆంధ్ర తెలంగాణ వాళ్ళ మధ్యన అనవసరమైన గొడవలు వస్తాయి. సో ట్రస్ట్ పోతుంది, ఎరోజన్ ఆఫ్ ట్రస్ట్ జరుగుతుంది బిట్వీన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వాటర్ సెక్యూరిటీ ఇష్యూ. రాయలసీమ మే బెనిఫిట్ బికాస్ ఇఫ్ దట్ ప్రాజెక్ట్ ఇస్ సక్సెస్ఫుల్. గోదావరి వాటర్ కనుక ఫ్రమ్ కృష్ణా అండ్ పెన్నా బేసిన్స్కి షిఫ్ట్ అయిందంటే రాయలసీమ బెనిఫిట్ అవుతుంది, కానీ తెలంగాణ క్లాస్ అవుతుంది. సో తెలంగాణ మే లూజ్ అ షేర్. దీనివల్ల లీగల్ బ్యాటిల్ వచ్చే ఛాన్స్ ఉంది. దానివల్ల ఒక ట్రైబ్యునల్ సెటప్ లేదా సుప్రీంకోర్టు ఛాలెంజ్ ఏమైనా జరిగే ఛాన్స్ ఉంది. పొలిటికల్ ఫాలోఅవుట్ ఏం జరుగుతుందంటే ఇది స్టేట్ లెవెల్ పాలిటిక్స్ అండ్ ఎలక్షన్స్కి వాడుకునే ఒక మేజర్ ఇష్యూ అవుతుంది. దీంట్లో సెంటర్ కూడా ఏలెట్టి 2 స్టేట్స్లో ఒక స్టేట్కి ఫేవర్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఇంకో స్టేట్ లాస్ అవుతుంది. అక్కడ పొలిటికల్ యాంగిల్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది మేజర్లీ ఒక పొలిటికల్గా మనం ఆలోచించాల్సింది. అయితే 200 TMC అంటే 5,663 బిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్. ఈ వాటర్ ఏంటికి సమాధానం అంటే 2 మిలియన్ ఒలింపిక్ పూల్స్ని కనుక ఫిల్ చేస్తే, అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 2 మిలియన్ అంటే 20 లక్షల ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి చూసినా. అట్లాంటి స్విమ్మింగ్ పూల్స్ 20 లక్షల పూల్స్ పెడితే ఎంత వాటర్ వస్తుందో అంత వాటర్ గురించి మనం మాట్లాడుతున్నాం.
దీనివల్ల గోదావరి కృష్ణా లింక్ 2014 బైఫర్కేషన్ తర్వాత మళ్ళీ కేసు స్టార్ట్ అయింది. తెలంగాణ యూజ్ ఎఫ్ఆర్బిఎం ఆఫ్ బడ్జెట్ లోన్స్ ఫర్ కాళేశ్వరం అది చేసినారు. సెంటర్స్ బోరోయింగ్ మోడ్ హర్ట్స్ తెలంగాణ భయంకరంగా. ఏపీస్ రివర్ లింకింగ్ ప్లాన్ డేట్స్ బ్యాక్ టు వైఎస్ఆర్ రిజైమ్ వయా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. సెంటర్ మస్ట్ కన్సల్ట్ బోత్ స్టేట్స్ అండ్ నాట్ ప్రొసీడ్ యూనిలాటరల్లీ. అది సెంటర్ చేయాల్సిన పని అది చేయదు అట్లా. సో సిడబ్ల్యూసీ షుడ్ కండక్ట్ ఇండిపెండెంట్ సైంటిఫిక్ రివ్యూ ఒకటి చేయాలి. వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ మే నీడ్ టు ఇంటర్వ్యూన్. తెలంగాణ రైట్స్ అండర్ ఏపీ రీఆర్గనైజేషన్ ఐస్ మస్ట్ బి రీవెరిఫైడ్. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అండ్ ఇంపాక్ట్ స్టడీస్ కూడా భయంకరంగా చేయాలి బిఫోర్ ద ఎగ్జిక్యూషన్. ఇవన్నీ సమ్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఇది బేసికల్గా గోదావరి కృష్ణ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ వల్ల వచ్చిన పాట్లు కష్టాలు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ June 30th we are starting our batch. Use the code SP Live. You will get 15 to 20% discount. Fees 1,20,000. I will personally make sure that it is reduced to 1,05,000. So any doubts unte call this number 8121191985. Batch is on June 30th. Use the code, get the 15 to 20% concession. Okay. సో ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మరి మెన్షన్ చేసుకోవాలి. ఏమేమి అవుతాయి, సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఖరాబ్ అవుతాయి, ఇంటర్ స్టేట్ ట్రస్ట్ పోతుంది, వాటర్ సెక్యూరిటీ, లీగల్ బ్యాటిల్ అండ్ పొలిటికల్ ఫాలోఅవుట్ చూసుకోవడం. ఇది కాకుండా తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆంధ్ర వాళ్ళు ఏమనుకుంటున్నారు, అది కాకుండా ఈ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. రైపేరెంట్ రేట్స్ కానీ, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కానీ, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కానీ, ఈ ఆర్టికల్లో మేజర్ టాపిక్స్. సో దీంట్లో చాలా చాలా చిన్న చిన్న ఇష్యూస్, కానీ యూపీఎస్సీ యాంగిల్ నుంచి ఆలోచిస్తే ఇవే మేజర్ పాయింట్. సో దట్ ఈస్ అ హోల్ గేమ్ ఫర్ టుడే. So that's all for today. Shaman Paidikundla signing off. Bye bye.